మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు అయితే అమలు చేస్తుంది. ఎందుకంటే అమలు చేసినటువంటి పథకాలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా షేర్ చేస్తుంది. మరి ఈ విషయాలకు సంబంధించి బీఆర్ఎస్ నుంచి పుష్పిత లయ ఉన్నారు, మరి వరంగల్ నుంచి వచ్చారు. మేడం చెప్పండి, ఎందుకంటే మంత్రి సీతక్క ఉన్నారు, మరి అక్కడ అభివృద్ధి మేము చాలా చేశామంటున్నారు. నిజంగా వరంగల్లో డెవలప్మెంట్కి సంబంధించి ఎట్లా ఉంది? యాక్చువల్లీ తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు మంత్రులు హైల్లో అంటే చాలా గర్వంగా ఉంది. కానీ ఏ సబ్జెక్ట్ లేకుండా ఆ స్థాయికి వెళ్ళి మహిళ ఉండి మహిళల మీదనే వ్యతిరేకత చూపుతూ ఒక మహిళ అయ్యి ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చేస్తూ ఒక మహిళ ఉండి బీర్లు బిర్యానీ రేవ్ పటీలు చేసే మరి మంత్రి మా వరంగల్ ఈస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన మంత్రిగా ఉన్న మరి ఆమెకి ఏమర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. కొండ సురేఖ జస్ట్ నేమ్ మాత్రమే బ్రాండ్ అయిపోతుంది, కానీ మనిషి మాత్రం చాలా ఉట్టిదే. అక్కడ దేవదయాల మీద ఏ రోజైనా మాట్లాడిన సంఘటన ఉందా? ఇక్కడ హైదరాబాద్లో కూడా జరిగింది, ఎన్నో చోట్ల పలు ప్రాంతాల్లో జరుగుతుంది దేవాదాయాల మీద. వాటి మీద ఏ రోజైనా దేవాదాయ శాఖ మంత్రి ఉన్న మరి సురేఖ గారు మాట్లాడుతున్నారా? సిగ్గుచేటు. ఒక మహిళ ఉండి మంత్రి అయిందని మేము గర్వపడుతుంటే ఈ రోజుల్లో ఏ సబ్జెక్టు లేకుండా మాట్లాడి మహిళలకు అవమానంగా పడుతుంది. మాకు ఎన్నో రోజుల నుంచి చూసి పిచ్చెక్కిపోతుంది. స్టేజ్ మీదకి ఎక్కితే ఏం మాట్లాడాలో తెలియని సిచ్యువేషన్ తను అలా ఉంది. కానీ ఎందుకంటే పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. వరంగల్ నుంచి ఒక మహిళా మంత్రిగా కావడం అనేది మరి వచ్చినటువంటి రాజకీయాలలో, ఎందుకంటే రాజకీయ నేపథ్యం అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం మహిళలకు చోటు దక్కడం అనేది చాలా అరుదు. అట్లాంటిది మహిళా మంత్రి మరి చాలా అభివృద్ధి చేసిందని అంటున్నారు. అక్కడ చూస్తే పాఠశాలలు కావచ్చు, అదేవిధంగా గ్రామ పారిశుద్ధ్యానికి సంబంధించి కావచ్చు, ఈ విధంగా చూస్తే నేను చాలా చేశానని అంటున్నారు. మరి మీరు మహిళగా ఏమీ చేయలేదు అని అంటున్నారు. వాస్తవంగా గ్రౌండ్లో ఎట్లా ఉంది, మరి ప్రజలు ఏమంటున్నారు? నిజం చెప్పాలంటే ఒకటే మాట అండి, షార్ట్కట్లో చెప్తాను నేను. ఆమె ఇదివరకు గెలిచి మంత్రి కాలేదా? ఈరోజు కొత్తగా మంత్రి కాదు కదా. ఆమె పదవుల కోసం ఆస్తుల కోసం మంత్రులు అవుతున్నారు తప్ప ప్రజల కోసం ప్రజానాయకురాలు కాదు. తను ప్రజల సేవ చేస్తాం, మేము ప్రజానాయకులం, అది ఇదని చెప్తారు. కానీ కొండ సురేఖ అనే వ్యక్తి ఏ రోజైనా ప్రజల్లో తూర్పు నియోజకవర్గం కావచ్చు, పరకాలలో కావచ్చు, ఎక్కడైనా తను వెళ్ళి మాట్లాడిన సిచ్యువేషన్ కనపడట్లేదు. ఏ దేవాదాయాల గురించి మాట్లాడిన రోజు లేదు. అసలు మహిళలను కోటీశ్వరాలు చేస్తా అన్నది ఎవరిని చేసిందండి? ఇప్పుడు వాళ్ళ దాంట్లో వాళ్ళకే కొట్లాటలు అవుతున్నాయి. మహిళల నేను వేరే మంత్రుల దగ్గరికి పోతే కమిషన్స్ తీసుకుంటారు అంటుంది, నేను కమిషన్స్ తీసుకోను అంటుంది. అదేనా మంత్రులు మాట్లాడే మాటలు? మరి ఎక్కడి నుంచో వచ్చే వాళ్ళ కోసము కనీసం ఏమీ మాట్లాడదండి. ఇప్పుడు మహిళగా ఉండి తూర్పు నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసిందండి? ఏ పాఠశాలలో అభివృద్ధి చేసింది? ఏ ఇప్పుడు దేవాదాయ భూములను కబ్జాలు చేసుకోవడం తప్ప ఆమెకు రౌడీయిజం తప్ప ప్రజలకు న్యాయం చేసేది కనపడట్లేదు. ఇప్పటి వరకు భద్రకాళి చెరువులో పూడికళ్ళు తీసి ఇన్ని రోజులు అవుతుంది, దాన్ని ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుంది? అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఏమైనా అభివృద్ధి చేసింది ఉందా? నేను ఇది చేస్తే అది. ఇప్పుడు అధికారంలో లేనప్పుడు మాట్లాడిన మాటలు అధికారంలోకి వచ్చినాక మాట్లాడట్లేదు కొండ సురేఖ గారు. ఇది చాలా అవమానంగా ఫీల్ అవుతున్నాను. ఆ కాన్స్టిట్యున్సీ నుంచి నేను కూడా ఒక బీఎస్పీ పార్టీలో కంటెస్ట్ చేశాను. నాకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆ కాన్స్టిట్యున్సీలో నిలబడ్డాను. ఆమె వీడియోస్ చూడండి, కొన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ముసలోళ్ళ దగ్గరికి పోయి, అమ్మ నేనే కొండ సురేఖ అంటే పేరు విన్నావా, నేనే కొండ సురేఖ అని 500 చేతిలో పెట్టొచ్చింది. పైసలు పెట్టి గెలిచింది తప్ప, వాళ్ళ భర్త కొండమల్లి గారు కూడా అంటున్నారు నేను ఇన్ని కోట్లు పెట్టి గెలిచానన్న. అంటే ప్రజల కోసము ప్రజలు వాళ్ళకు న్యాయం చేయలేదు, పైసలు ఇచ్చి కొన్నది ప్రజలను. అంతేగాని ఏ రోజు కూడా దేవాదాయ భూములకు ఆమె మంచి చేసింది లేదు, స్కూళ్ళకు మంచి చేసింది లేదు. ప్రజలను మేము మహిళలను కోటీశ్వరాలు చేస్తా అంటుంది, సిగ్గనిపిస్తుంది. నువ్వు మహిళా మంత్రివే కదా, ఏ రోజు 2500 గురించి మాట్లాడలేదు? మహిళ అయ్యుండి 2500 ప్రతి మహిళకి ఇస్తున్నామన్నది కదా, ఆ 2500 గురించి మాట్లాడలేదు. అలాగే స్కూటీలు ఇస్తానన్నారు మహిళలకి, ఏది ఎక్కడ మాట్లాడవు? ఏ అసెంబ్లీలోకి వెళ్తే చూసుకుంటే పేపర్లు చదివే మీరు ఎందుకమ్మ మహిళలను ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు? నేను కూడా ఒక మహిళగా చాలా బాధపడుతున్నాను. ఇలాంటి ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న మరి ఈమె కొండ సురేఖ గారిని నేను ఖండిస్తున్నాను.
తూర్పు నియోజకవర్గాలు తిరుగుతూ పని అభివృద్ధి కావాలండి. నేను ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజల పట్ల మీరు ఉండాలి. కానీ మీరు ఓన్లీ రేవ్ పార్టీ వేసుకునే, మీరు గుండాయిజం చేసే మీరు ప్రజలకి పనికిరారు. ప్రజల కోసం మీరు ప్రజలు ఓట్లేస్తేనే గెలిచారు. ప్రజలకు టైం ఇవ్వలేని సిచ్యువేషన్ మీకుంది. మీరు గెలవనప్పుడు ప్రజల దగ్గరికి పోతారు, గెలిచినాక ప్రజల ఫోన్లు ఎత్తారు. ఏ రోజైనా కొండ సురేఖ గారికి నేను కూడా కాల్ చేశాను. నేను కూడా ఒక విషయంలో పోయి చెప్పాను, ఈ శ్మశాన వాటిక బాగు చేయని. ఇంతవరకు దాని గురించి ఒక్క రచ్చి మాట్లాడింది కుట్లేదు. ఎందుకమ్మా నాకు తలదించుకునే పనులు చేయకు దయచేసి. థ్యాంక్ యూ. ఇక వరంగల్లోని తూర్పు నియోజకవర్గంలో పూర్తి స్థాయి పర్యటన చేయాలి అని చెప్పిస్తున్నారు. ఎందుకంటే మంత్రిగా ఉండి తన విధిని తను నిర్వర్తించాలి, లేదంటే పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి అంటున్నారు పుష్పితాలయ. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం.